భోజన పథకంలో కోడిగుడ్డు ఇవ్వడం ఆపేశారు. 20 రోజులుగా గుడ్డు పంపిణీ చేయడం లేదు. ధరలు పెరిగాయంటూ ఇవ్వడం మానేయడంతో విద్యార్థులు కోడిగుడ్డుకు దూరమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు సరఫరా ఆగిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఖర్చును భరిస్తూ పేద మధ్యతరగతి పిల్లలకు విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ఈ పథకంలో వారానికి 3 రోజులు గుడ్డు ఇస్తారు. అయితే ధరలు పెరిగాయంటూ సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం గుడ్డు ధర 7 రూపాయలు ఉండగా ప్రభుత్వం 5 రూపాయలే చెల్లిస్తుంది. తాము అదనంగా 2 రూపాయలు చెల్లించలేమంటూ 20 రోజులుగా గుడ్డును ఇవ్వడం మానేశారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు. తాము నష్టాన్ని భరించలేమంటూ అధికారులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గుడ్డు ధరలు పెరిగిన కారణంగా అదనంగా 2 రూపాయలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని అధికారులు చెప్పారు. దీంతో గుడ్డు సరఫరా నిలిచిపోయింది. కార్మికులకు 6 నెలలుగా వేతనాలు కూడా ఇవ్వలేదని తెలిసిందే. పెండింగ్ బిల్లుల కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 6 నెలలు అవుతుంది జీతాలు పడక. జీతాలు లేవు, మెస్ బిల్లులు లేవు, కొడుగుడ్డ బిల్లులు లేవు. ఇప్పుడు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. 7 రూపాయలకు ఒక గుడ్డ అయింది. మేము కొనుకొచ్చి పెట్టుడు గవర్నమెంట్ కట్టించేది 5 రూపాయలు. అందుకే గుడ్లు రేటు బాగా అయిందని గుడ్లు మేము పెట్టుడు బంద్ చేసినాం సార్. వారం రోజులు అవుతుంది. 7 రూపాయల నుంచి సార్ బయట ఎగ్గుకు. దానివల్ల పిల్లలకు గుడ్లు పెడతలేము. మాకు గవర్నమెంట్ నుండి సప్లై చేస్తున్నారు, అది సప్లై చేస్తలేరు. మేము పెట్టాలంటే మా వల్ల అవుతలేదు సార్. ఎంతగానో మనం పెడతాం. 6 నెలల నుండి గత జీతాలు లేవు, మాకు బడ్జెట్ విడుదల చేయలే, మాకు వేయలేదు సార్. పిల్లల ఫుడ్ విషయంగా గ్యాస్ లేదు, ఏం సప్లై లేదు సార్ పిల్లల విషయంగా. ఇప్పుడు కూడా బియ్యం అంతా కోపన్ బియ్యమే ఇచ్చిరు సార్. దొడ్డు బియ్యం ఇచ్చిరు, లుక్క పురుగులు ఉన్న బియ్యం ఇచ్చిరు. బియ్యం కూడా మంచిగా లేవు సార్. భోజనంలో గుడ్డు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. తినబుద్ధి అయితే ఇంట్రెస్ట్ లేదు. గుడ్డు లేక 7 రూపీస్ ఎగ్ అంటారు. ఎగ్స్ పెడితే బాగుంటుంది. విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతకుముందు వారానికి 3 రోజులు కోడిగుడ్లు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు పెట్టట్లేదండి. మేము వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఎగ్స్ రేట్ అనేది 5 రూపీస్ మాత్రమే వస్తున్నాయి, కానీ మాకు బయట కొంటే 7 రూపీస్ అట్లా ఉంటుంది. ప్లస్ మాకు సకాలంలో ఏ బిల్లులు కానీ ఏమి కానీ రావడం లేదు, మేము పెట్టము అని వాళ్ళ యూనియన్ తరపున వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ప్రభుత్వాలు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.